ముందే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇందాక ఎప్పుడో చెప్పాను, ఎప్పుడు అసలు చెప్పలేదు వరకు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళకి అందరికంటే అలా చెప్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా పండగ అయితే మట్టి చాలా హ్యాపీగా జరిగిందండి, చాలా సంతోషంగా అయితే మట్టుకి. ఇంకా ఆస్తాకైతే బట్టలు అయితే మట్టి భలే మ్యాచింగ్ కుదిరినాయి, ఆదర్శ్ కానీ ఆస్తాక్ కానీ అక్షయ్ కానీ. ఇంకా రోజాకి వచ్చేటప్పటికైతే శారీ అయితే మట్టి భలే కుదిరిందండి. మీరు చూసే ఉంటారు కదా. ఇంకా అసలు పండగ అనేది మామూలు లేదండి. ఇంకా పండగ దాకా మధ్యాహ్నం దాకా ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ మమ్మీ డాడీ కాడికి వెళ్ళి, రోజా వాళ్ళ మమ్మీ డాడీ కాడికి అయితే ప్రశాంతంగా హాయిగా పీసిన రోడ్లకి వెళ్ళి ఇంకా రోజాకి కావాల్సిన అన్ని ఐటమ్స్ మొత్తం ఇప్పించేసాను. హాయ్ రోజా. హాయ్ 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 అండి. ఇంకా హిందూ మా ఆయన అది మాట్లాడదాం ఇది మాట్లాడదాం అంటాడు. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా అందంగా మాట్లాడుతూ ఉంటాడు. చాలా అందంగా అండి. హాయ్ అండి, బాగున్నారు? అది ఒక్కటే నాకు వచ్చేది చాలా అందంగా. అదే మీద మొత్తం అది అందరినీ అంటే నన్ను కూడా కలిపేసి అంటున్నావు కదా, అందుకని చెప్పేసి నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ కాడికి అయితే ఊరికాడ నుంచి అయితే వచ్చేసాము. ఇంక రాగానే మా అత్తమ్మ గారు అయితే ఇంకా చిన్న పాలు అయితే పంపించారు, బర్రీ నిందంట. అందుకని చెప్పేసి పాలు ఇంత తీసుకొచ్చారు. ఏమో నాకు తెలియదు అవన్నీ. దున్నకూర పడుతుడు అంటారు కదా, వాటిలో ఏమనేది నాకు తెలియదు, కానీ జిన్ను పాలు అయితే పంపించారు. ఇంకా అందరూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, రోజు సారీ చాలా బాగుందని. ఒక్కళ్ళనే కామెంట్ చేయలేదు, నా చొక్కా బాగుంది, నా ప్యాంట్ బాగుందని. ఈ సారీ బాగుందని కామెంట్ చేశారు కానీ ఒక్కళ్ళనే కామెంట్ చేయలేదు, నా చొక్కా బాగుంది, నా ప్యాంట్ బాగుందని. ఈ సారీ బాగుంది మరి అదేంది నాకే అర్థం కాదు. నేను కనపడలేదు అనుకుంటా వాళ్ళకి. నువ్వెందుకు కనపడలా? మన ఇద్దరు మాట్లాడాలా? మరి నా షర్ట్ ప్యాంట్ ఒక్కళ్ళన్నా కామెంట్ చేశారా? కనీసం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నా వైట్ ప్యాంటు, అదే విధంగా కట్టింది రోజ్ పింక్. నా చీర కలర్ ఒకటే కలర్ కదా. నాది బాగుందంటే నీది బాగున్నట్టే కదా చెప్పు. అట్లా కాదు. రోజా నీ చీర బాగుందంటే అది అట్టుంది, సీను నీ షర్ట్ బాగుందంటే అది అట్టుంది. అట్లా కాకుండా రోజా నీ చీర కుళ్ళు వచ్చింది కదా. ఇప్పుడు కుళ్ళు అనేది లేకుండా ఎవరంటారు? అందరూ అంటే నువ్వు ఇప్పుడు నీ కడుపులో ఉన్నది బయట పెట్టావు అంతేగా. నేను అడుగుతా, ఏమన్నా అడుగుతా. నేను ఎవరిని అడుగుతావు అంటే నా శారీ బాగున్న వాళ్ళందరిని అడుగుతావా? సరేనే, ఇంకా చూసారు. ఆ శారీ ఎప్పుడు తీసుకున్నావు చెప్పు మరి. ఆ శారీ పోయిన సంవత్సరం పండగ తీసుకున్న శారీ వచ్చేసి ఈ సంవత్సరం కుట్టుకున్నాను. ఇంకా రేపు జనం ఫస్ట్ తీసుకున్న శారీ వచ్చేసి ఈ నెక్స్ట్ సంవత్సరం కట్టుకోవాలనుకుంటా. ఎందుకు రేపు వస్తారికి నీ శారీ తీసుకున్నావు మళ్ళీ? అవును, ఈరోజు మా డాడీ వాళ్ళైతే శారీ మమ్మీ డాడీ అయితే చాలా గిఫ్ట్ ఇచ్చారు నీకు, పెద్ద గిఫ్ట్. అవును, నాకు కూడా షర్ట్ తీసుకుంటే ఎంత బాగుండదు. నీతో పాటు నీకు షర్ట్ తీసుకుంటే ఇంకొక ఇద్దరు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిప్రాయం వచ్చేసిందంటే ఇప్పుడు నీకున్న పిల్లలకి నువ్వు నాకు అర్థమైంది. సపోజ్ నా పిల్లలకి నేను తీసుకున్నా, ఇప్పుడు ఆదర్శ పిల్లలు తీసుకున్నట్టు తీసుకున్నారు అలాగా. అందుకని ఏంటంటే మీ ముగ్గురు తీసుకున్నారు కదా, మీ ముగ్గురు నన్ను కూడా ఒకరిని జాయిన్ చేసుకుని నాకు షర్ట్ తీసుకున్నది ఎంత బాగుంది. అది తెలీదు అంటలే పాపం. అది తెలిసేదా ఉందా? అది తెలీదు అనాలి, అందుకని ఫీల్ అవుతున్నావా? ఊహరు నాన్న బో వచ్చాడని ఉండే నా దగ్గర షర్ట్. ఇప్పుడు మీ ఆవిడకి తీసుకున్నా నీకు సంతోషం లేదా? ఉంది. మరి ఇంకేంటి? మీతో మాట్లాడుతుంటే దోమ కూడా కోపం వచ్చి నేను గుట్టేసిందండి. ఎందుకని? ఏమో. ఇంకొకేనండి, మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి కామెంట్ చేస్తున్నారు, అలానే మంచి కామెంట్స్ ఇంకా అడుగుతున్నారేమన్నారు. నేనేదో మాట్లాడుతున్నాను అర్థం కాలేదు అన్నారు. ఇంకా నీకు ఎన్నోసార్లు చెప్పా బాబా, ఒక మాట మాట్లాడేటప్పుడు క్లారిటీగా స్పష్టంగా అందంగా మాట్లాడు అని. మామూలు ఇంకా నిదానంగా మాట్లాడుతున్నాను. అట్లా కాదు, చాలా నిదానంగా మాట్లాడుతున్నారు రోజా. అలాగ మాట్లాడేది మనం మాట్లాడేది. సరే ఇప్పుడు మాట్లాడతాను, మీకు అర్థమైంది అర్థం కదా, మళ్ళీ కామెంట్లు చేయండి. సరే, ఇంకా క్రిస్మస్ పండుగ అనేది మటుకు మనకి ఇక్కడ పెడదాం, లేకుంటే ఇక్కడ సెట్ చేద్దాం, బాగుండదు. ఇది వచ్చేసి నా మిషన్. అబ్బో, నా మిషన్ కాడ అయితే సెట్ చేస్తున్నాను. ఇదేం అవ్వట్లేదు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. సరే, ఇంకా మనకి ఇంటికి ఏందో పెయింటింగ్ వేసాక చాలా కళగా ఉంది కదా వీడియోలో. ఇప్పుడే అనిపించింది నీకు? నాకు ఇప్పుడు గల్లా చూస్తున్నా కదా లొకేషన్. అసలు నాకు ఎప్పుడో నిడే అనుకున్నాను, కానీ దేవుడి చిత్తం అయితే మటుకి ఇంక ఈ సంవత్సరం అయితే నాకు ముందుగానే ఇంకా నేను వారం రోజుల ముందుగానే పెయింటింగ్ వేసుకున్నాను. ఇంకా ఇంటికి అయితే ఇంకా పంచలు ఒక్కటే అయిపోయినాయి. పుస్తరికలు వేసేస్తా ఆ పెయింటింగ్ కూడా, బయట పంచలు కూడా పుస్తరికలు పెయింటింగ్ వేసేసి
ఈ ముందు అయితే ఇంకా వీడియో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది అది కూడా ఇంటికి కూడా కలర్ అవును, అది. చాలా మంది కామెంట్ చేశారు పంచలో కూడా వేసుకోండి బయట చాలా మొత్తం బాగుంటుంది పెయింటింగ్ అంతా ఇస్తాను. అని అన్నారు. మరి ఇంకా పుస్తకానికి అయితే కూడా ఎన్నాళ్ళ లేదు కదా, మరి ఇంకా నేనైతే ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత మనకు గుర్తుండకపోవచ్చు. ఏంటిది హ్యాపీ గుర్తుండేది? న్యూ ఇయర్ అసలు అది ఎవరన్నా మర్చిపోతారా? అంటే అది కాదు నేను అంటుంది, ఆ? ఎవరికా అడుగుతున్నా చెప్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా వరకు నేను. సరే అండి, ఇంకా అందరికైతే ముందుగా ఎవరు చెప్పకూడదు, అందుకే చెప్తున్నా మీకంటే ముందే. నేను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇందాక ఎప్పుడో చెప్పాను నీకంటే ఎప్పుడు అసలు చెప్పలేదు వరకు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళకి అందరికంటే అలా ముందే. చెప్పలేదు. సరే ఎవరు చెప్పారు అనేది వాళ్ళకి కామెంట్లు పెడతారా, ఎందుకంటే అందరికంటే ముందు నేనే, అసలు స్టార్టింగ్ లో నేనే ఉండాలి, ఎండింగ్ లో నేను ఉండకూడదు, స్టార్టింగ్ లో ఉండాలి. కాబట్టి అందుకే నీ షర్ట్ బాగాలేదు, నువ్వు బాగుంది మీకైతే అందరికైతే ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అదే విధంగా అయితే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు అందరికీ ఓకేనండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక పిల్లల్ని చాలా బాగా రెడీ చేసుకొని అంతా రెడీ చేసుకున్నాను, కానీ ఒకటే చిన్న మచ్చబడిపోయిందండి. అది ఏంటంటారా, కానీ నేనైతే షర్టు ప్యాంట్ వేసుకున్నాను, పిల్లలకి మంచి గొడ్లు తీసుకున్నాను, అంత ఖరీదు గల గొడ్లు కూడా తీసుకుని కూడా ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అంటే ఫోటోలు అంటే చాలా అడవుడైపోయింది. చర్చిలో ఇంకంతా భోజనాలు ఒకసారి ఎన్ని చూసుకునే ఎవరు లేరు. ఇంక నేనే అన్ని ఏది వచ్చినా సరే ఎదురైనా శ్రీను ఎక్కడ ఇదే మాట తప్పితే రెండో మాట లేదండి పాపం. ఎందుకంటే ఇంకా మనకి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆ చర్చిలో పని సరిపోయింది. పిల్లలకి అయితే గొడవలు తీసుకున్నా కదా, ఇంకా ఎన్ని ఫోటోలు తీసుకుందని ఎంతో భ్రమపడ్డాను, కానీ ఏమి నాకైతే జరగలేదు. కానీ మీకైతే చూసే ఉంటారు కదా, ఇంకా ఆస్త కొట్లో బాగానే కుదిరినాయి. ఆదర్శ్ కానీ అక్షయ్ కానీ నాకు కానీ రోజాకి కానీ. ఇంకా రోజాకి అయితే సంవత్సరం ముందే తీసుకున్నాడు పాపం శారీ అయితే మటుకి, ఇంకా కుట్టుకుంది పాపం, మొన్నే కుట్టుకోవడం కూడా అయిపోయింది. ఇంకా రేత్రి ఇంకా రేపు పొద్దున పండుగ అనగా నైట్ కూర్చొని పాపం 2 ఇంటి దాకా కుట్టుకుంటానే ఉంది శారీ అయితే వచ్చేటప్పటికి. ఇంకా చీర కూడా మామూలుగా అసలుకి లొకేషన్ బాగా పెట్టుకుంది, అంటే డిజైన్ బాగా పెట్టుకుంది. ఏదో ఒకటే మాకంటే తెలియదు, నీకు డిజైన్ ఏం తెలుసు కాబట్టి డిజైన్ అయితే మరి బాగా కుదిరిందండి పాపం. ఓకే అండి, ఇంకా తింటామంట. ఇంకా ఇదిగానండి, ఇంకా జున్ను వచ్చేసి ఆవిరైతే పట్టేసాను. ఇది వచ్చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి బావా జున్ను కేక్. నువ్వు కేక్ వచ్చేసి ఫస్ట్ అది మొత్తం రౌండ్గా చేసేసి దీంట్లో. ఈ బర్త్డేనా? ఈ బర్త్డే నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు. పిల్ల వచ్చేసి మొత్తం నిద్రపోయారు. ఇంక జున్ను ఇంతకలు వేడిగా ఉంది. ఇప్పుడు వద్దులే, మరి పొద్దున్న తిందుగాని పాపం అనేక ఎంత నిద్రపోయారు. సరే నువ్వు జున్ను కేక్ రెడీ చేస్తే కానీ అది అలా చేయకూడదు. ఇగో చాకు పెట్టేసి మొత్తం రౌండ్ చేసేసి దాంట్లో వేసి టేస్ట్ ఎలా ఉంది అలా కాదు బావా, రౌండ్గా. అర్థం కాలేదా? తెంపుతున్నావు ఏంటి? నేను ఎత్తాను, నీకు జాది కదలేటి. చూసారు కదండి, ఇంక రోజా వచ్చేటప్పటికి అయితే నన్ను ఏది చేయలేదండి. ఇంక నీకు చేత కాదు అనేది ఎందులే అండి, ఏం చేస్తాం. ముందు వచ్చిన ములక్కాయ కంటే అంటే వెనకొచ్చిన ఏదది శాస్త్రం ఉంది శివ. ముందు వచ్చిన ములక్కాయ కంటేనంట వెనకొచ్చిన నెక్స్ట్ వాళ్ళే చెప్తారు. నేను చెప్తాను కొడుతుంది పది దానికి చెప్పడం అవసరం లేదు. ఇది తీసుకో పట్టుకో. వచ్చిందా? కేక్ లాగా ఉంది. నేనే కట్ చేస్తానండి నా బర్త్డే కేక్ లాగా. పట్టుకో అని వీడేది అక్షయ్ గడ అయితే బలేగాడే, ఆదర్శ్ గారు టోటల్. సరేనే, చూస్తారు కదా, ఇంకా నా బర్త్డే కేక్ అయితే చూడండి అసలు మామూలుగా లేదండి. ఇది ఏం కత్తే నాకు అర్థం కావట్లా, కానీ బర్త్డే కేక్ కేక్ కత్తిలాగా తయారు. అసలు నీ బర్త్డే ఇప్పుడు ఎక్కడ ఉంది? నీ బర్త్డే అంటున్నావు అసలు వచ్చేసి మా ఆయనకి బర్త్డే అనేది తెలీదు పాపం, వాళ్ళ డాడీ వాళ్ళకి గుర్తులేదంట. అందుకని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు అవ్వాలి మా ఆయన బర్త్డే. సరేనే, ఇంకా నా బర్త్డే కేక్ చూడండి, వైట్ రంగు నేను తయారు చేసుకున్నాను. ఇంత డిజైన్ బాగుంది. జున్ను కేక్ ని వైట్ బర్త్డే కేక్ తయారు చేసుకున్నాను. ఓకే, అయితే మనం కట్ చేసుకున్నాం. మరి కట్ చేసే. హ్యాపీ బర్త్డే టు యూ.
ఎట పోయింది. హ్యాపీ బర్త్డే టు ఏం చేసి డిజైన్ చేస్తున్నావు ఇది చాలే. హ్యాపీ బర్త్డే. అసలు జున్ను అయితే చూడటానికి లుకింగ్ చాలా సూపర్ గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉండిద్దో. హ్యాపీ బర్త్డే టు యూ. సూపర్ అండి. జున్ను తింటే మంచిదే, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. టేస్ట్ చాలా బాగుంది. ఇదే కొనాలంటే మనం బయట అయితే దొరకదు. కానీ కొంతమంది అయితే వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంటారు. మీకు తెలియదు కానీ ఇస్తారు మన వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంటారు. కానీ ఎక్కువ తినలేం. తినాలి ఫస్ట్ రోజు కదా, అందుకని కొంచెం బాగా గట్టిగా ఉంది. ఈ రోజు అనేది రేపు కూడా ఉండదు, మూడో రోజు ఉండదు. మూడో రోజు మెత్తగా అయిపోతుంది, దూదిలాగా ఉండదు. ఈ రోజు వచ్చేటప్పటికైతే సేమ్ కేక్ లాగా ఉంటుంది గట్టిగా. రెండో రోజు కొద్ది తగ్గింది. మూడో రోజు అయితే ఇంకా మొత్తం పూర్తిగా అయితే మనకి జున్నుకు వచ్చేటప్పటికి కొద్ది నీళ్ళు అంటే నీళ్ళు ఉంటాయి కానీ దూదిలాగా మెత్తగా ఉంటుంది. అయితే లబ్బరాలు ఉంది అంతే అదే తొలి కదా, తొలి రోజు కదా. ఓకే అండి. మా జున్నులో వచ్చేసి నేను ఏమేమి వేసండి, యాలక్కాయ, జున్ను పాలు, మామూలు పాలు, బెల్లం, కొంచెం సాల్ట్ మొత్తం అయితే మిక్సీ పట్టేసి అదే పాలన్నీ ఒక గిన్నెలో పోసేసి అన్నీ కలిపేసి రైస్ కుక్కర్లో అయితే ఆవిరి అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెతో పాటు అయితే చాలా బాగా ఉడికింది. ఇంక వీడియో తీద్దామని చేస్తే మొన్నే కానీ ఒకసారి తీసాను జున్ను ఏ విధంగా రెడీ చేయాలను. అందుకని చెప్పేసి తీయలేదా, మా అత్తయ్య వాళ్ళు పంపించారు కదా. ఇంకా మా సబ్స్క్రైబర్లు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనే, ఇంకా మీరైతే నేనైతే స్పీడ్గా మాట్లాడుతాను అంటున్నారు కాబట్టి నేను ఎప్పుడైనా చేస్తే స్లోగా మాట్లాడతాను. ట్రైన్ మీద ఇప్పుడే మూవ్ అయినట్టు నా మాటలు కూడా అట్టా ఉంటాను. మీకు అట్లా ఆగి ముందే మాట్లాడుతూ ఉంటాను, నిదానంగా మాట్లాడతాను. ఏమనుకోబాకండి, మన సబ్స్క్రైబర్లు ఎవరో పెట్టారో నాకైతే చాలా బాధగా ఉంది. నువ్వు మాట్లాడుతాను నీకైనా అర్థమవుతుంది అంటున్నారు. ఇంకెంతకంటే నేను మాట్లాడేది ఏంటంటే ఒక నెల రోజుల పాటు అన్నదాన్ని కూడా మీతో మాట్లాడతాను, నిదానంగా అప్పుడే మాట్లాడతాను. ఒక వారం నెల రోజులు అంత స్మూత్ గా అవసరం లేదులే. ఇప్పుడు నువ్వే నీ మాట నీకైనా అర్థం కావట్లేదు. అంటే నాకైతే స్పీడ్ ఎక్కువ అండి. ఇప్పుడు కూడా ఇంకా స్పీడ్గా మాట్లాడుతున్నట్టు ఉందానా లేదనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఇంకా సరేనే, ఇంకా పండుగ అయితే మట్టుకి చాలా హ్యాపీగా జరుపుకున్నాం. చాలా పండుగ అయితే ఇంకా కొత్త సంవత్సరం కూడా రాబోతుంది కదా. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మనసు అంతా చల్లటి వాతావరణంతో ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్ అందరూ కలిసి కొత్త సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలి. ఇదే విధంగా ఏమన్నా మేము కుకింగ్ వ్లాగ్స్ కానీ ఏదన్నా ప్రాంక్స్ కానీ లేకుంటే ఏదైనా వీడియో చేయండి, మీరే కామెంట్ చేయండి. దాని ప్రాసెస్ని బట్టి నేను దాన్ని అయితే రెడీ చేస్తాను. ఇంకా పండగ అయినా కూడా పిండి వంటలు అయితే ఏం రెడీ చేయలేదండి. ఇంకా పండగ అయిపోయినా చేసుకుందాం జనవరి 1 అని. ఎందుకంటే మిషన్ మీద బట్టలు ఉన్నాయి. చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు కానీ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వమంటున్నారు. కానీ నాకైతే కొంచెం కుదరట్లేదు. ఇంకా పండగ అన్నీ అయిపోయినాక ఒక బ్లౌజ్ దాన్ని కట్ చేసే విధానము, కుట్టే విధానము ఎలా ఉందని మీకైతే తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా వీడియో మొత్తం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా శారీ వచ్చేసి ఎంతో అని కామెంట్ చేశారు. అది వచ్చేసి మినిమం 1800 పడింది. డిస్కౌంట్ పోగా 1550 రూపాయలకి అయితే వచ్చిందండి ఆ శారీ వచ్చేసి. 1680. డిస్కౌంట్ పోగా 1680 రూపాయలకి అయితే తీసుకున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. అప్పుడు ఫస్ట్లో షాపింగ్ చేశాను, చూసేయండి. పోయిన సంవత్సరం వ్లాగ్లో ఉండిద్ది, అదైతే చిన్న క్లిప్ పెడతాను, అది కూడా చూసేయండి దీంట్లోనే. ఓకేనా? నా బెస్ట్ ఫ్రెండ్ అండి పాపం. ఇది ఉండబట్టే మా ఇల్లు అంతే కలకల్లాడుతూ ఉంది. అది ఫ్రిడ్జ్ కూడా తీసుకోవాలండి. ఇంకా మేము ముందైతే ఫ్రిడ్జ్ ఎవరైనా ఆఫర్లో వస్తే చెప్పండి. మన కొత్త సంవత్సరానికి అయితే ఫ్రిడ్జ్ ఆఫర్ వచ్చింది అనుకుంటే కామెంట్లో పెట్టండి. ఇంకా అలాగైతే అలా తీసుకొచ్చుకున్నాం. మరి
ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదండి. చూసారు కదా ఉన్నదైతే ఈ కాస్త కదే ఇంకా పిల్లలతో మళ్ళీ ఇప్పటికైతే కాస్త పర్వాలా ఉన్న దాంట్లో అయితే మనం సర్దుకోవడానికైనా కానీ పెట్టుకోవడానికైనా కానీ ప్రతి ఒక్క వస్తువు ఎక్కడైనా పెట్టుకోవడానికి. కానీ ఫ్రిడ్జ్ వచ్చిందంటే సంకాలు అదే అయిపోయింది. ఇంకా బయట అనుకునేటప్పటికి పంచలో కిచెన్ రూమ్ కట్టుకోవాలనుకుంటున్నాను. మరి ఎటువంటిదో ఈ సంవత్సరాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను, కట్టుకుంటాను అని నమ్మకం. ఎందుకంటే పెయింటింగ్ వేస్తాను అనుకోలేదు, కానీ పెయింటింగ్ అయితే వేసేసాను. ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను అనుకోలేదు, కానీ ఫ్రిడ్జ్ అయితే తీసుకోబోతున్నాను. అదేవిధంగా వంటగది అయితే కట్టుకోబోతున్నాను అనుకుంటున్నాను. కట్టుకోపోతున్నాను అంటున్నాను కానీ కట్టుకోవాలి, దాన్ని అయితే ఖచ్చితంగా కడతాను. కట్టేది కూడా మీకు చూపిస్తాను వీడియో తీసి కూడా, ఏ విధంగా అనేది కూడా. కానీ నాకైతే ఇంకా చాలా అందంగా చేసుకోవాలని ఇల్లు అయితే. ఎందుకంటే ఇంకా పిల్లలకి వచ్చేటప్పటికి మనకైతే ఇల్లు శుభ్రంగా ఉండాలి, పిల్లలైతే శుభ్రంగా ఉండాలి. నాకైతే నీట్నెస్ ముఖ్యం, అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే నీట్నెస్. అంటే మీరు అనుకోవచ్చు ఏందన్నా ఇంత దీంట్లో ఉంటా నీట్నెస్ అంటాను. నాకు ఉన్న దాంట్లో నీట్నెస్ ఉంటేనే. ఎందుకంటే నాకైతే చూసారు కదా ఇంకా అంతకుముందు అయితే ఇంక ఇల్లు ఎంత చండాలంగా ఉండేదో, ఎంత గందరగోళం. నాకే ఏందో ఈ ఇల్లు ఎట్టుంది, ఈ హౌస్ ఎట్టుంది అనిపించేది. కానీ మీరు నేనే చూపించేటప్పుడు అనుకునేవాళ్ళే వీళ్ళు ఎట్లా చూస్తారో, ఏందో ఎట్లా మాట్లాడతారో, ఏ విధంగా కామెంట్లు పెడతారని చెప్పి అనుకునేవాడిని. కానీ అట్ట అనుకుంటానే వీడియో తీసిన తప్పలేదు నాకైతే. మరి కొన్న దాంట్లో చదువుకోవాలని. ఇంకా అదేవిధంగా అయితే మొత్తం పెయింటింగ్ వేసుకున్నాను, మొత్తం అన్ని సర్ది పెట్టుకున్నాను. ఇవన్నీ ఇంకొక రూమ్ కట్టుకుంటాను. ఇవన్నీ రూమ్ కట్టుకున్న తర్వాత మొత్తం ఇందులో మొత్తం దాంట్లో పంపించేస్తాను. వంటగదిలోకి అయితే సామాన్ మొత్తం కావాల్సిన దాంట్లో అన్నీ. ఇంకా తర్వాత రోజే పాపం ఫ్రిడ్జ్ అడుగుతుంది కదా, ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసుకోబోతున్నాను. దాన్ని చూసి మరి ఏ విధంగా ఏ కలర్ అయితే బాగుంటుంది చెప్పండి మా కామెంట్లో అయితే. ఎక్కడ తీసుకోవాలి కూడా ఫ్రిడ్జ్ అనేది చిన్నది తీసుకున్నా పెద్ద తీసుకోవాలి నీకు ఆశ. పెద్ద తీసుకుంటే అదే ఉండదు ఉండేది ఇక్కడ స్థలం ఆపేసింది. నేను అది అంటాను నీకు, ఇంట్లో స్థలం ఆపేసింది. వంటగది పెట్టుకున్న తర్వాత తీసుకుంటే మంచిది అనిపిస్తుంది ఈ లోపల. అప్పుడు ఎండాకాలం వచ్చింది రేట్లు పెరుగుతాయి బాగా. సరే అది ఈ లోపల కొనుక్కు ఇంటికి పెట్టుకున్న తర్వాత దాన్ని మార్చుకుంటాను. సరే అండి, చూసారు కదా అదే అంటారు రోజే తిరుగుతాను. ఎండాకాలం వచ్చేటప్పుడు కంట ఎండల ముదిరిపోయిన రేట్లు పెరిగిపోతాయి అంట. ఎండాకాలం అప్పుడు కూలింగ్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి అప్పుడు రేట్ కొంచెం. ఇప్పుడు హైదరాబాద్ కనేస్తారు ఫ్రిడ్జ్ మరి పెద్ద 5 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావు? అంటుందా ఇప్పుడు మినిమం 15,000 ఉందనుకో, రేపు రోజు నా ఫ్రిడ్జ్ 20,000 ఉండేది ఎండాకాలం. సరే అండి, చూసారు కదా అది మా పరిస్థితి. ఎలాగైతే అన్నం పెట్టేసుకున్నారో, శుభ్ర నీళ్ళు వేసుకున్నారో, తింటం అయిపోయింది, కొనుక్కోవడం కూడా అయిపోయింది. మాకు కూడా నిద్ర వస్తుంది. ఎందుకంటే మేము పొద్దుగల జర్నీ చేసి ఇలా కంచెడికి వచ్చేటప్పటికి వడ్లు ఎంత తిరిగి అమ్మ వేసుకున్నాను. ఇంకా వడ్డీ బాగా కూడా అయిపోయింది. ఇంకా చేలో విత్తనం ఒకటే పెట్టాల్సిందంటే రేపు తేలిలో మొక్కజొన్న విత్తనం, తెల్లదనం విత్తనం ఏదనేది రేపు తేలిపోయింది. నాకు కర్ర కొట్టించేసి ఇంకెల్లుండి అయితే విత్తనం పెట్టేస్తాను. చూసేదా ఇంకేది మరి ఇంకా నిద్ర వస్తుందా? సరే అండి, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మేము ముందంట. రేపు కొత్త సంవత్సరానికి అయితే మళ్ళీ కలుద్దాం మంచి బట్టలతో, మంచి రియల్తో. అదే షర్ట్ మళ్ళీ తీసుకున్నాను. రెడ్ షర్ట్ మీరు రెడ్ షర్ట్ బాగుంది కాబట్టి అదే షర్ట్ వేసుకోబోతున్నాను. అదే షర్ట్ మీద ఎచ్చక్క మీద ఏది బాగుంది, ప్యాంటు కూడా మీరే పెట్టండి. ఏ కలర్ ప్యాంట్ బాగుంది అని కూడా ఆ రోజు అదే ప్యాంట్ వేసుకుంటాను. గోగుల నాగిరెడ్డి. బాయ్ బాయ్. ఓకేనండి, ఇంకా నేనైతే వీడియో పెట్టాను, చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. ఏ వీడియో అంటే అదే మా అమ్మ, మా నాన్న వాళ్ళు నాకు, మా అన్నయ్య, మా తమ్ముడికి అయితే బట్టలు అయితే తీసుకున్నారు కదా, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా చాలామంది చూశారు. మా నాన్న వాళ్ళని చాలామంది మెచ్చుకున్నారు, కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. ఏంటంటే సపోజ్ చెబుతున్నాను, మా నాన్న వాళ్ళకున్న స్తోమతలో మా పిల్లలకి తీసుకోవాలి అనిపించి తీసుకున్నారు. మీరేమంటారు, ఇంకా కోడలు ఏం పాపం చేశారు, అల్లుడు ఏం పాపం చేశారు అని అంటా ఉన్నారు. అలా అనకూడదండి, తప్పు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళ హ్యాపీనెస్ బట్టి అలాగుంది. వాళ్ళు అందరూ తీసుకునే వాళ్ళే, కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉండి పాపం పని చేసుకుంటూ ఉన్నారు. పండగ టైంలో పిల్లలకి తీసుకుంటే వాళ్ళ స్మైలు, వాళ్ళ హ్యాపీనెస్ మనం చూడగలుగుతాం కదా, మన పిల్లలకి మనం అన్న సంతోషంలో అయితే తీసుకున్నారండి. ఇంకా దాన్ని అయితే మీరు 1కి 4 కామిచ్చి కోడలికి తీసుకోలేదు, అల్లుడికి తీసుకోలేదు, కోడలు ఏం పాపాలు చేశారు ఏంటి
అసలుకి అది ఇది అని చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు. నాకైతే చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందని మీరు అడగొచ్చు, కానీ వాళ్ళు తీసుకునే టైం వచ్చింది, వాళ్ళకి ఒక మంచి లైఫ్ వచ్చింది, ఒక చేతిలో ఇంత డబ్బు ఉంటే చాలు, ఇంకా అందరికీ తీసుకోగలుగుతారు. కానీ ప్రజెంట్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే మా పిల్లలకి తీసుకుంటే మన హ్యాపీనెస్గా ఉంటాము అన్న రీతిలో అయితే తీసుకున్నారు. ఇంకా అలాగ అనుకుంటే మా ఆయన కూడా అలగొచ్చు, రోజా నీకు ఒక్కదానికి తీసుకున్నారు నాకు తీసుకోలేంటి రోజా అని మా ఆయన కూడా అలగొచ్చు. చూస్తున్నాను ఆయన అర్థం చేసుకొని, కానీ రోజా ఏం కాదులే బావా. నిన్న మా అమ్మ వాళ్ళు మనకి మొగ్గ చీరలు గొడ్లు పెట్టినందుకు ఎంతమంది కామెంట్ చేశారు. అంతమంది కామెంట్ చేశారు. అయినా ఇప్పుడు నా పిల్లలు రేపు నా కోళ్ళు వస్తారు, నా పిల్లలు తీసుకుంటా కానీ కోళ్ళు కూడా తీసుకుంటారు. మీరు తీసుకుంటారు కదా? తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకున్న టైం బట్టి సిచ్యువేషన్ బట్టి ఉండాలి కదా. ఏదో బాధటానికి బాబు ఏదో పిల్లలు వాళ్ళు కడుపుట్టిన పిల్లలు కాబట్టి 3 పిల్లలు తీసుకుంటారు, అంతేగాని కోళ్ళకు కూడా తీసుకోలేదని ఇదే మనుషులాగా మాట్లాడుతున్నారా? అసలు యూట్యూబ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అలాగే కామెంట్లు ఏం పెడుతున్నారు? నేను చదువుతూనే ఉన్నాను, నేను మోటాను కాదు, అలా రంగాడు పెడుతున్నారా? మీరు కూడా తీసుకున్నారా? మీ పిల్లలు తీసుకుంటే తీసుకోవచ్చులే, కానీ మా అమ్మ మా నాన్నని అలాగంటాం చాలా బాధగా ఉంది. మాలో మాకు మళ్ళీ తగాదాలు పెట్టినట్టు చెందుతున్నట్టు చేస్తున్నారు. కొట్టుకోమని కూడా అంటారు, కొట్టుకోమని కూడా కొట్టుకుంటూ చూస్తా ఉంటారు, నవ్వుతూ ఉంటారు కూడా. మాకొద్దు, కొడుకులు అంటే కడుపు కాబట్టి తీసుకుంటారు. ఓకేనండి, మీరైతే ఏమనుకోమాకండి. అలాగా ఇంక ఈ వీడియో వచ్చేసి చెప్పే కదా నా శారీ గురించి, అలానే మా అత్తయ్య గారు జున్ను తెచ్చిన దాని గురించి, అలానే మీరు పెట్టే కామెంట్స్ గురించి నా యొక్క సమాధానం. అంతవరకు ఏం లేదు. సరే, దీన్ని లైట్ తీసుకోండి, అందరూ ఏం ఫీల్ అవ్వమాకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఆశ్రిత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకేం చెప్పా. బాయ్ బాయ్. See you, tata.